నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. డెంగ్యూ కేసులు పెరగకుండా ప్రత్యేక కార్యక్రమాలు. ఇంటింటికి వెళ్లి డెంగ్యూపై అవగాహన కల్పిస్తున్న అధికారులు. సూర్యాపేట విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు. అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్ కి తరలింపు. ఫిర్జాదిగూడలో మద్యం దుకాణాన్ని ధ్వంసం చేసిన మహిళలు. ఇక్కడి నుంచి వైన్స్ తరలించాలని, లేదంటే ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిక. ఇక వార్తల్లోకి వెళ్తే, రోజురోజుకు డెంగ్యూ కేసులు పెరగకుండా ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించారు నాగర్ కర్నూలు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ లాల్. వైద్య సిబ్బంది బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటింటికి వెళ్లి డెంగ్యూపై అవగాహన కల్పించాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో పలు కాలనీలో ఇంటింటికి వెళ్లి వ్యక్తిగత పరిసరాల శుభ్రత పాటించాలని ప్రజలకు సూచించారు డాక్టర్ సుధాకర్ లాల్ మరియు వైద్య సిబ్బంది. జిల్లాలో డెంగ్యూ కేసులు ఎక్కడెక్కడ నమోదయ్యాయో అక్కడ అవగాహన కార్యక్రమాలు చేయనున్నట్లు చెప్పారు. పట్టణంలో ఉదయం సాయంత్రం ఫాగింగ్ చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బందితో పాటు నగర పంచాయతీ కమిషనర్ వెంకటయ్య సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళని యాక్చువల్గా చెట్ల కొరకు అని పెట్టింది. కడిగినప్పుడు పైపు వేసి తిమ్ముతున్నావు, ఇదంతా పడుతున్నాయి. అది పరిస్థితి. అయితే వాటర్ తీసేస్తావు కదా, తీసేయడం కాదు, తీసి పడేయడం కాదు. గోడలకు అతుకుంటాయి గుడ్డు, దోమలకు మనకి తగిన కూడా పోవు. తీసి పెట్టి వదిలితే పోతాయి. మొత్తం ఎత్తేసి మళ్ళీ నింపుకోవాలి. ఒకటే దగ్గర కరెక్ట్ ప్లేస్ తీసుకొచ్చి కరెక్ట్ దొరుకుతుంది. నీళ్ళు పని చేయండి. ఇది బిన్నెలు పట్టుకొని వస్తారు మా ముచ్చుకుంటాం. అప్పుడు ఇవ్వండి. డ్రై అయితే ఇస్తే ఇంత కొంచెం నీళ్ళు, ఒక స్పూన్ నీళ్ళు ఉన్నా సరే అందులో దోమ తయారయ్యే అవకాశం ఉంది. సో అది మేము అవగాహన కల్పించాము. ప్రతి పిఎస్సి సెంటర్లో, ప్రతి గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా మనం దోమ ఎలా పెరుగుతుంది, డెంగ్యూ దోమ ఎలా పెరుగుతుంది అనే దాని మీద మనం అవగాహన సదస్సు పెట్టి ఒక కారణం పెట్టాము. అందులో అంటే పాత టైర్లు, కూలర్లు, గాజు పెంకులు, సీసా గ్లాసులు, కప్పులు ఇవన్నీ తెచ్చి ప్రజలకు అవగాహన కలిగిస్తా ఉన్నాం. ఎందుకు ఇవి పెట్టారంటే ఈ నీళ్ళు నిల్వ ఉండడం వల్ల నాకు దోమ వస్తుంది. ఈ దోమ ద్వారా మనం డెంగ్యూ వస్తుందని మనం వ్యాప్తి చేస్తాం. సో నాగర్ కర్నూలు జిల్లాలో ఏ గ్రామ పంచాయతీ పోయినా మీకు ఖచ్చితంగా ఈ డెంగ్యూ కారణాలు కనిపిస్తుంది. సో ప్రజలందరూ అవగాహన అయ్యారు. సో అందుకే కేసెస్ కూడా చాలా తగ్గాయి మిగతా జిల్లాల కంటే కూడా. సిన్స్ లాస్ట్ ఒక 15 రోజులు తీసుకుంటే మనకు ఓన్లీ 3 కేసులు వచ్చాయి. సో మనకు సెప్టెంబర్లో, అక్టోబర్లో ఉన్నంత కేసులు ఇప్పుడు ఉండేవి. సో నవంబర్ నాటికి మనం చాలా తగ్గిపోయాం. ఇప్పటికీ ఈ నెలలో ఓన్లీ 3 కేసులే నమోదయ్యాయి ఈ డేట్. సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మరోసారి. పాలమూరు సదర్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. నమ్మితే ప్రాణమిచ్చేవారు యాదవులని, వారి అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పాలమూరు జిల్లా కేంద్రంలో గడియారం చౌరస్తాలో సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ గ్రామాల నుంచి వచ్చిన దున్నపోతులను నిర్వాహకులు ప్రదర్శించారు. హైదరాబాద్ నుంచి హరిబాబు యాదవ్ తెచ్చిన దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దున్నపోతులు చేసే విన్యాసాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో యాదవులు ప్రజలు వచ్చారు.
100 కిలోమీటర్లు పోయేది. ఇవాళ మా కేసీఆర్ వచ్చిన తర్వాత మా కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి 18 గొర్రెలు ఇస్తే చాలా మంది అసూయపడ్డారు. అరే గొర్రెలు నాకు ఎవరు లేరా అని చెప్పి మాట్లాడారు. అవును, నిజంగా గొర్రెలే. వాళ్ళు గొర్రెలు ఆపితేనే పంటలు వండేవి, ఆ దున్నితేనే పంటలు వండేవి, వాళ్ళు పాలు పోస్తేనే పాలు తాగేవి. ఇవాళ ఊళ్ళో భూములన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయంటే లెక్కలు తీస్తే భూస్వాములు కూడా మనమే, ఎక్కువ భూములు కూడా మన దగ్గర ఉన్నాయి. కనుక ఇవాళ ఎంతో చైతన్యమైనటువంటి జాతి. ఇంకా మున్ముందు రోజుల్లో ఇంకా గొప్పగా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మేము గతంలో ముషీరాబాద్లో మా హరిబాబు యాదవ్ గారు వేస్తే చూడటానికి మేము పోయేది. ఆ తర్వాత నారాయణగూడ చూసి మన నారాయణగూడ ముషీరాబాద్ తప్ప ఎక్కడ లేకుండే. ఇవాళ ఏ ఊర్లో పోయినా బిడ్డ సదర్, మన సదర్కు రావాల్సిందే, జై కొట్టాల్సిందే, చూడాల్సిందే. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఈ ఊర్లో ఈ మహబూబ్ నగర్లో ఇప్పుడు మా హరిబాబు యాదవ్ గారు మొన్న చెప్తే హైదరాబాద్లో టీవీలో వచ్చింది, టీవీలో చూసి మా పిలవడానికి వచ్చింది. నాకు ఒకటే మాట్లాడినా, ఒక్కొక్కటి ఎంత అంటే ఇప్పుడు వచ్చింది ఒకటి 32 కోట్లు, ఒకటి 27 కోట్లు, ఇంకోటి హైదరాబాద్లో ఉంది అది దాదాపు 30 కోట్లు అని చెప్పి, అది గవర్నమెంట్ అడిగితే కూడా ఇవ్వలేదని చెప్పారు. నాకు సంతోషం అనిపించింది. ఈ 30 కోట్లని మా మహబూబ్నగర్లో కాలు పెట్టాలి, మా యాదవ్ చూపించాలి. రేపటి నుంచి మా వాళ్ళు ఏమంటారంటే ఎవడైనా నగరాలు చేస్తే, అరే బిడ్డ మా దున్నపోతంత విలువ కాదురా నువ్వు, నీ ఆస్తి నీ జాగీరు ఎంత బిడ్డ, మా ఒక్క దున్నపోత 32 కోట్లు, నీ మొత్తం కలిసి కూడా ₹1 కోటి లేదు, ఎందుకు నిలుతారా బిడ్డ అని చెప్పి అడుగుతాడు. ఈ ఊరు మొత్తంలో కూడా ఒక్క ఇల్లు కూడా 32 కోట్ల ఇల్లు లేదు. అంటే ఈ ఊర్లో ఈ ఊరు మొత్తంలో ఒక కాంప్లెక్స్ ఇస్తే కూడా 32 కోట్ల కాంప్లెక్స్ ఎక్కలేదు. అంటే మన దున్నపోతు అన్నిటికన్నా ఎక్కువ విలువైంది. చిన్న చూపు లేదు. ఈ దున్నపోతులు ఎందుకు మనం వారసత్వంగా మన పండుగ చేస్తున్నాం అంటే మన గురించి కాదు, ఈ జాతి అంతరించకపోవద్దు. కీసర కలెక్టర్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ ₹1,00,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. గుడ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్ను ఆడిట్ రిపోర్టర్ క్లియర్ చేయడం కోసం రవికుమార్ 5 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సర్పంచ్గా పనిచేశాడు వి ఈశ్వర్. ఆయన ఈ పంచాయతీలు ఆపదలు జరిగాయని చెప్పేసి మీకు ఆడిటింగ్ స్పెషల్ ఆడిటింగ్ పెడుతున్నామని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చారు. ఇక్కడ నుంచి డిపిఓ రవికుమార్ గారు ఒక లెటర్ ఇచ్చారు, స్పెషల్ ఆడిటింగ్ పెట్టమని. దాని మీద ఆడిటింగ్ డిపార్ట్మెంట్ కూడా లెటర్ పోయింది. దాని మీద ఈ స్పెషల్ ఆడిటింగ్ పెట్టలేదు, అది ఎలాంటి అవసరం జరగలేదు. ఇదంతా ఈ లేకుండా చేయడానికి డిపిఓ రవికుమార్ గారు ఎక్సర్పంచ్ ఈశ్వర్ నుంచి ₹15 లక్షలు లంచంగా డిమాండ్ చేశారు. ₹15 లక్షలు తొందరలో ఇవ్వాలి అని కూడా చెప్పాడు. దాని మీద మేము వెరిఫై చేశాము. వెరిఫికేషన్లో కూడా ₹15 లక్షలు డిమాండ్ చేసినట్టు తెలిసింది. 4 to 5 lakhs ఇచ్చేయండి, దాని తర్వాత ఎంత లాజిక్లో ఉంటుంది నేను క్లోజ్ చేస్తానని కూడా ఈయన అష్యూరెన్స్ ఇచ్చాడు డిపిఓ రవికుమార్. దాంతో ఈరోజు ఆయన వి ఈశ్వర్ నుంచి ముందు ఈరోజు తన ఇంటికి 12:55 తీసుకున్నాడు. తర్వాత మేము వచ్చి ఆయన్ని డీటెయిల్గా పట్టుకున్నాము. ఆయన ఈరోజు మేము అరెస్ట్ చేస్తాము. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కూడా తరలిస్తాము. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు ఆర్టీసీ కార్మికులు. అఖిలపక్ష పార్టీల నాయకులు వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
బోడిపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫిర్జాదిగూడకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నేత దర్గా సుధాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన నూతన మద్యం దుకాణాన్ని అడ్డుకొని ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు కాలనీవాసులు. మద్యం దుకాణం ఇక్కడ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు జాతీయ రహదారి ఆంజనేయ స్వామి గుడి వద్ద 25 టన్నులతో ఉప్పిడి బియ్యాన్ని పలమనేరు పోలీసులు పట్టుకున్నారు. సూళ్లూరుపేట నుంచి కర్ణాటక రాష్ట్రానికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద స్పెషల్ బ్రాంచ్ వాళ్లు తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న ఉప్పిడి బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. డ్రైవర్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో గంజాయి విక్రయిస్తున్న 2 యువకులను మంగళగిరి ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులో తీసుకున్నారు. ఎక్సైజ్ శాఖ సిఐసిహెచ్ ప్రమిళారాణి మాట్లాడుతూ మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో విద్యార్థులకు గంజాయిని విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో తన సిబ్బందితో రెక్కి నిర్వహించినట్లు తెలిపారు. అదే సమయంలో అనుమానాస్పదంగా రోడ్లపై తిరుగుతున్న పెదవడ్లపూడి గ్రామానికి చెందిన యశ్వంత్, వి దిలీప్, వెంకట నాగార్జున అనే 2 యువకులను అదుపులో తీసుకుని వారి వద్ద నుంచి సుమారు 2500 విలువైన 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసినట్లు ఎక్సైజ్ సిఐ తెలిపారు. తీసుకోవడం జరిగిందండి. వాళ్ళ ప్యాకెట్లు వేరే వాళ్ళకి అమ్మడానికి వచ్చి పెదవడ్లపూడి సెంటర్లో ఉండగా మేము రెక్కి నిర్వహించి పట్టుకోవడం జరిగింది. అదే క్రమంలో మేము మా దైనందిన కార్యక్రమంలో భాగంగా మా ఎస్ఐలు 3, నేను 4 కూడా 4 టీంలు అక్కడ అంతా కూడా మేము రెక్కి చేస్తున్నాము. పిల్లలకి కనిపించిన పిల్లలందరితో కూడా మాట్లాడడము, వాళ్ళతో ర్యాపోర్ట్ మెయింటైన్ చేయడం, ఈ గంజాయి దీనివల్ల ఎఫెక్ట్స్ ఇట్లున్నాయి, మీ పక్కన వాళ్ళు పిల్లలు ఎవరైనా ఈ గంజాయిని కన్జ్యూమ్ చేస్తున్నారా మీరు మాకు చెప్పండి అని చెప్తున్నారు. మానేసిన తర్వాత దీనికి వాడు వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా వాడు ఒక కాలేజ్ అని ఏం లేదండి, అంటే అన్నిటికీ ఇస్తున్నాడు. కేఎల్యూ అక్కడ ఎవరు దొరికితే వాళ్ళకి ఇస్తున్నాడు, బయట పిల్లలకి వాటికి. ఇక మేము అన్నీ చూసుకుంటా వస్తున్నాం. మెడికల్ కాలేజ్ కూడా ఈ రోజు అంటే నేను వాళ్ళ మీటింగ్కి వెళ్ళున్నానండి, కమిషనర్ గారి మీటింగ్ అయితే. మా ఎస్ఐ గారు వాళ్ళు వెళ్ళినారు, మా జి వెంకటేశ్వర్లు ఎస్ఐ గారు సిబ్బందితో వెళ్ళి మొత్తం హాస్టల్స్ అన్ని చెక్ చేస్తున్నారు. మేము 9 o'clock వెళ్ళారు, అన్ని చూసుకొని వచ్చారు. అదుపులోకి ఏం తీసుకోలేదండి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు. మీ కాలేజ్ లో ఏమైనా గంజాయి కన్జ్యూమ్ జరుగుతుందా, జరిగితే మాకు చెప్పండి. మేము ప్రతిరోజు కూడా ఏదో ఒక కాలేజ్ క్యాంపస్ లోకి తిరిగి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి. నేనైతే కేఎల్యూ హాస్టల్ చుట్టూ తిరుగుతున్నాం. హాస్టల్స్ అందరితోటి మీటింగ్ కూడా కండక్ట్ చేశాం గతంలో. ఈ రోజు మీరు ఎంతమంది కౌన్సిలింగ్ ఇచ్చారు మేడం? ఈ రోజు ఒక 6-7 ఇచ్చారండి. అంటే పేర్లు వివరాలు కూడా మా ఎస్ఐ గారు చెప్తారండి. అంటే మేము పేర్లు వివరాలు పర్టికులర్స్ తీసుకునే దానికన్నా అక్కడ మేము చూసేది వాళ్ళు స్టూడెంట్స్ అక్కడ ఉంటున్నారు అనే దాన్ని తీసుకుని వెళ్తున్నామండి. మీ
కౌన్సిలింగ్ లో ఏమైనా గంజాయి ప్యాకెట్లు కానీ అటువంటి పదార్థాలు ఏమీ దొరకలేదండి, ఏమీ దొరకలేదు. హాస్టల్ అన్ని చెక్ చేస్తున్నామండి. ఈ రోజు మాత్రం హాస్టల్ రూమ్స్ చూసారంట. మేము ప్రతిరోజు కూడా పిల్లలు ఉండే ఎక్కడ హాస్టలా లేకపోతే అది ఇంకేమన్నా వాళ్ళు ఉండేది పర్సనల్ హౌస్లు తీసుకున్నారా అని ప్రతిదీ మేము చెక్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారమే చేస్తున్నామండి. మేడం ఈ మధ్య కాలంలో ఇంటర్ గానీ ఆ కన్జంప్షన్ జరుగుతుంది అనే మాకు వచ్చే సమాచారం మేరకే వాళ్ళు ఎక్కడెక్కడ అయితే పొలాల్లో అయినా అక్కడెక్కడ కూర్చుంటున్నారని మాకు తెలిసి మేము రెగ్యులర్ గా రైడ్ చేస్తున్నాం. మార్నింగ్ ఈవినింగ్ మొత్తం చూస్తా ఉన్నాం. మన స్టేషన్ లో ఉన్న ముగ్గురు కుర్రోళ్ళు ఎవరు మేడం? మన స్టేషన్ లో కుర్రోళ్ళు ఎవరు లేరండి. కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినారు. మామూలుగా అయితే మాకైతే మీరు అయితే మేము స్టూడెంట్స్ కొంతమందికి రిపోర్ట్ పెట్టుకోవడం జరుగుతుందండి. మాకు ఇప్పుడు పక్క స్టూడెంట్స్ ఏమన్నా గంజాయి కన్సంప్షన్ చేస్తున్నారు అంటే ఆ పక్కన ఉన్న స్టూడెంట్ మాకు చెప్తేనే మేము వాళ్ళ దగ్గర ప్రాపర్ గా వెళ్ళగలం. ఆ క్రమంలోనే కొంతమంది పిల్లలతో మేము ఇంటరాక్ట్ అయ్యి, బాబు మీ కాలేజ్ లో ఏమన్నా ఎవరైనా గంజాయి వాడుతున్నారా, వాడితే మాకు సమాచారం చెప్పండి, వాళ్ళ జీవితాలని మీరు ప్రొటెక్ట్ చేయండి, మనందరం కలిసి చేద్దామన్న పదంలో మేము నడుస్తున్నామండి. అంతేగాని మా స్టేషన్ కి వచ్చి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు గంజాయి కన్జ్యూమ్ చేసినట్లు కాదండి. మేము పిల్లలందరిలోకి వెళ్తున్నాం, పిల్లల మధ్యకు వెళ్తున్నాం. కొంతమంది పిల్లల్ని టీమ్ గా చేసుకుని వాళ్ళు వేరే వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా చేస్తున్నాం. గంజాయి అమ్మే వాళ్ళని మాత్రమే తీసుకొచ్చాం. గంజాయి అమ్మే వాళ్ళని తీసుకొస్తాం. వాళ్ళు చాలా నోటరీస్ గా ఉన్నారు. రేపు మార్నింగ్ వస్తే నేను వాళ్ళ ఫొటోస్ తీసుకుంటాను. ఏమీ లేదండి, మీరు అట్లా నాకు ఊరికే నేను పని చేస్తా ఉంటే నా కాళ్ళకి బంధాలు వేయడం తప్పించి ఇంకా వేరే ఏం లేదండి. ఒకవేళ ప్రముఖ రాజకీయవేత్త ఎవరైనా దొరికినా ప్రాపర్టీ దొరికితే ఖచ్చితంగా కేసు పెడతాం. అందులో ఏమి వెనకడుగు వేయం. ఇప్పుడు ప్రతి కాలేజ్ లో ప్రముఖుల పిల్లలు ఏ కాలేజ్ లో ఆ వాడుతుంటే నాకు చెప్పండి ఇన్ఫర్మేషన్ అని మాత్రమే కొనుక్కుంటున్నాను. వరదయ్యపాలెం మండలంలోని ముస్లిం మైనార్టీలకు పెద్దలతో సత్యంవేడు సిఐ శ్రీనివాసులు సమావేశమయ్యారు. 17వ తేదీ వెలువడనున్న బాబ్రీ మసీద్ తీర్పుపై మత సామరస్యం, సహనం పాటించాలని, ఎలాంటి తీర్పు వెలువడినా న్యాయస్థానం తీర్పును స్వాగతించాలని అన్నారు. ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు సిఐ శ్రీనివాసులు. అనేది అక్కడికి పోయేసి వాళ్ళతో మాట్లాడితే ఇక్కడ సమస్యల గురించి చెప్తారనే ఉద్దేశంతో జరగకూడదని కూడా భావిస్తున్నాను. దేవుని దయతో ప్రశాంతంగా ఉండాలనేది మా ఉద్దేశం. బట్ ఏదన్నా మీకు ఇదే కాదు, ఏ విషయంలో ఏదైనా ఇచ్చకుండా మాకు వచ్చి చెప్తే ఆ సమస్య పరిష్కరించడంలో పోలీసులు ముందు ఉండి మీకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. రానీయము అని చెప్పి మీ తరఫున నేను మతానికి హామీ ఇస్తున్నాను. జిల్లా పోలీస్కి మనమంతా గట్టిగా మాటిద్దాం. మన వైపు నుంచి కూడా చిన్న తప్పు కూడా జరగదని నేను మీ వైపు వెలువడనుండగా ఆ విషయంగా ముస్లింలు హిందువుల మధ్య ఎలాంటి తగాదాలు ఉండకూడదని, అందరూ కలిసికట్టుగా ఉండాలని, దేశ సమగ్రతకు సమగ్రతకు పాటుపడాలని, ఎలాంటి సమస్యలు ఉండకూడదు అనే ఉద్దేశంతో ముస్లిం మత పెద్దలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసేసి ఆ రోజు ప్రశాంతంగా ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజలకు శాంతి భద్రతలు కాపాడాలనే ఉద్దేశంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి ఎస్పీ గారు చెప్పినందువల్ల దానికోసం ఈరోజు మన వరదయ్యపాలెంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశంలో ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, రాజ్యాంగంలో అందరూ సమానమే కాబట్టి రాజ్యాంగంలో ఉండే హక్కుల ప్రకారము అందరికీ సమానంగా ఉంటుంది. దానికి ప్రకారము ఆ తీర్పు అనేది ఏ విధంగా వెలువడినా కానీ, దాంట్లో ఎలాంటి సమస్యలు ఉండే కానీ దాంట్లో అందరూ కలిసికట్టుగా ఉండి ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా శాంతిని కాపాడాలనే ఉద్దేశంతో మా ముస్లిం మత పెద్దలకందరికీ ఈ సమావేశంలో చెప్పడమైనది. వాళ్ళు ఎవరైనా కానీ రెచ్చగొట్టే విధానాలు చేపట్టినప్పటికీ వాటిని రెచ్చిపోకుండా సమస్య గురించి ఏదైనా ఉన్న పోలీస్ స్టేషన్లో చెప్పడము, లేకపోతే ఏదైనా అటువంటి సమస్యలు ఏర్పడతాయని భావించినప్పుడు ముందుగానే ఈ విధంగా ఉంది సార్, ఇట్లా జరుగుతుందనేది విషయాన్ని పోలీసుల దృష్టికి తెస్తే ఆ సమస్య లేకుండా చేసి ఎలాంటి గొడవలు లేకుండా చేస్తామని, అదేవిధంగా ఆ రోజు ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ప్రశాంతంగా ఉండాలని, ఏ సమస్యలు తలెత్తకుండా రెచ్చగొట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో
ముస్లిం పెద్దలను అందరినీ మేము కోరడమే. భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ని అందరూ మనం గౌరవించాల్సిందే. భారతదేశంలో ప్రతి ఒక్కరూ మనం ఇక్కడ జీవిస్తున్నాం. కులాలకి మతాలకి అతీతంగా ఒక అద్భుతమైన సంస్కృతిలో మనం బతుకుతున్నాం. ప్రపంచానికే మార్గ నిర్దేశకులుగా మనం ఎదుగుతూ ఉన్నాం. ఇలాంటి సమయంలో కొన్ని చరిత్రను తిరగరాసే జడ్జిమెంట్లు కొన్ని వస్తూ ఉన్నాయి. గతంలో కూడా తలాక్ వచ్చింది. దాని మీద కొన్ని దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సానుకూలంగా స్పందించారు. వీటితో పాటు కూడా 498 సెక్షన్ రద్దు చేశారు. కొన్ని ఇలాంటివి ఆర్టికల్ 370 కూడా రద్దు చేశారు ఈ మధ్యనే. కొన్ని స్వాగతిస్తున్నాం. మనమంతా భారతదేశంలో అంతర్భాగం కాబట్టి చట్టాలను అందరూ గౌరవించాల్సిందే. రాబో రోజులు ఎలాగున్నా కూడా మన మధ్య సఖ్యత ఉండాలి. ఎక్కడా కూడా ఒక చిన్న ఇష్యూ మీద ఎవరు కూడా సమాజంలో ఎవరు శాంతి భద్రతకి అనైతికంగా గొడవ పడుకోకూడదు. ఎక్కడా కూడా శాంతి భద్రతకి విఘాతం కలగకూడదు. మనుషులంతా బాగుండాలి. మీలో ఉన్న ఏదైతే అశాంతి లేదా అభద్రతా భావం ఉందో దాన్ని పోగొట్టాలి. అంబర్పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ చెత్త తొలగిస్తూ దోమల నివారణకు చర్యలు తీసుకునేలా అధికారులకు సూచనలు చేశారు. డెంగ్యూ బారిన పడకుండా నియోజకవర్గ ప్రజలకు పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అంబర్పేట కాన్స్టిట్యున్సీలో ప్రతిరోజు అన్ని డివిజన్లు అన్ని బస్సీలు తిరుగుకుంటూ ఎక్కడ చెత్త ఉన్నా కూడా నీరు నిల్వ ఉన్నా కూడా మన జిహెచ్ఎంసీ శానిటేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో ప్రతి దగ్గర మధ్యాహ్నమైనా కూడా క్లీన్ చేయించుకుంటూ ప్రజలకు ఎటువంటి జ్వరాలు డెంగ్యూ అటువంటి రాకుండా వైరల్ ఫీవర్స్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అదే భాగంగా ఈరోజు డిమార్ట్ దగ్గర ఉండే ఓపెన్ పాయింట్ని కూడా 2 సార్లు 3 సార్లు కూడా క్లీన్ చేపిస్తున్నాము. దానికి మా కార్యకర్తల ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఉంది. టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి దగ్గర తిరిగి ఇటువంటి శానిటేషన్లో చాలా అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి చూద్దాం. డెంగ్యూ కేసులు పెరగకుండా ప్రత్యేక కార్యక్రమాలు, ఇంటింటికి వెళ్లి డెంగ్యూపై అవగాహన కల్పిస్తున్న అధికారులు. సూర్యాపేట విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు, అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్ కి తరలింపు. ఫిర్జాదిగూడలో మద్యం దుకాణాన్ని ధ్వంసం చేసిన మహిళలు, ఇక్కడి నుంచి వైన్స్ తరలించాలని లేదంటే ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిక. సమగ్ర వార్తా సమాచారానికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.